చూస్తాను. నేను అన్న రాజు గారిని చూస్తుంటాను. ఆయన డ్రైవింగ్ చేసినప్పుడు 3 గంటలు అవ్వనివ్వండి, 4 గంటలు అవ్వనివ్వండి, రెడ్ అంటే అక్కడ ఆగిపోతారు. చుట్టూన్న వారందరూ దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దేనికి వెళ్తారు అర్థం కాదు, అంత అర్ధరాత్రి సమయంలో కూడా. కానీ ఆ సమయంలో కూడా రూల్ అంటే రూల్, నియమం అంటే నియమం, పద్ధతి అంటే పద్ధతి. ఎవరు చూస్తున్నారా, టికెట్ పడుతుందా, నన్ను శిక్షిస్తారా అని చేయడం కాదు. ఇది రూల్ కాబట్టి నేను పాటిస్తా, ఇది నియమము, ఇది క్రమము కాబట్టి నేను పాటిస్తా. హెల్మెట్ అక్కర్లేదు అని అంటూ ఉంటారు చాలామంది. ఇది నియమము, ఇది చేయాల్సిందే, ఇది ఎవరి మంచికి, నా మంచికే. అందుకనే చాలా రివైవల్స్ గురించి చదివినప్పుడు అండి, ఉజ్జీవ కార్యాలు ఈ లోకంలో, ఇంగ్లాండ్ దేశంలో, భారతదేశంలో, ఇంకా పలు ప్రాంతాల్లో ఉజ్జీవం గురించి, ఉజ్జీవ కార్యాలు, రివైవల్స్, మిషనరీస్ గురించి చదివినప్పుడు చాలా మందికి కోపం పుట్టించింది ఏంటో తెలుసా? ఎవరికి? పాపంలో ఉన్న వారికి, క్లబ్బింగ్లో, పబ్బింగ్లో, అదే రీతిగా బార్స్, వీటన్నిటిని చేసేవారికి చాలా కోపం పుట్టించింది ఏంటిదంటే, ఎప్పుడైతే వీరు ఇక్కడ మీటింగ్ పెట్టారో మా క్లబ్బులకి, మా బార్స్ దగ్గరికి ఎవ్వరు రావట్లేదు, వాళ్ళందరూ షట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి బయలుపరిచి ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది సరైన మార్గంలోనో ఆయన నడిపిస్తూ తీసుకెళ్ళాడు. కాబట్టి నోబడీ హ్యాడ్ టు టెల్ దెమ్ గో ఆర్ డోంట్ గో. పరిశుద్ధాత్మ దేవుడు తానే బోధించాడు. అదే రీతిగా పోలీసు వాళ్ళు సాక్ష్యం ఇచ్చింది ఏంటిదంటే, అన్ని స్టేషన్స్, అన్ని జైల్స్ ఎంప్టీగా ఉన్నాయంట. 1 సంవత్సరం కాదు, 2 చాలా సంవత్సరాలు ఆ ఉజ్జీవము, దేవుని ఆత్మ కార్యాల యొక్క ప్రభావం ఏం జరిగించిందంటే, ప్రతి జైలు కూడా, ప్రతి చెరసాల కూడా ఎంప్టీగా, ఖాళీగా ఉందంట. ఎందుకు అని అంటే, ఉజ్జీవపు కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, సత్యము మనకి వెలుగుని కలుగజేస్తుంది ఆ రీతిగా. అందుకనే ఎవరో చెప్పాలి, నా తల్లి చెప్పాలి, నా తండ్రి చెప్పాలి, నేను లెగాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను ఎర్లీగా లెగాలి అని మిమ్మల్ని మీరు పోలీస్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటే, మిమ్మల్ని మీరు విమర్శించుకుంటే ఈ జీవితం ఎంత బాగుంటుందండి. అనేకులకి చెప్పేవారు ఉన్నారా, లేకపోతే అందరి చేత చెప్పబడేవారుగా ఉన్నారా? అర్థమైంది మాటకి? అందరూ మీకు వచ్చి ఇది చెయ్యి, అది చెయ్యి అని కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితిలో మీరున్నారా, లేకపోతే మీరు అనేకులకి చెప్పే స్థితిలో ఉన్నారా? ఇంకెంతకాలం వినే స్థితిలోనే ఉంటారు? ఎప్పుడు మీరు అనుభవించుకుంటూ మీ జీవితంలో అనేక మందికి ఇచ్చేవారుగా, జ్ఞానోపదేశము, చక్కటి వాక్యము, మర్మాలు బయలుపరిచే స్థితిలో మీరు ఎప్పుడు ఎదుగుతారు?